భగత్ సింగ్ కాలనీ రివిట్మెంట్ వెంటనే వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చి నిర్మించాలి భగత్ సింగ్ కాలనీలో ఆగిపోయేలాలి సిపిఎం నిర్మించాలి త్వరితగతిన రివిట్మెంట్ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చి నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీ నందు పెన్నా రివిట్మెంట్ వాళ్ళు దాదాపు 3 సంవత్సరాల నుంచి కడుతూ ఉన్నారు. మరలా తిరిగి ఎస్టిమేషన్ కు పంపించామని చెప్పేసి ఈ శివర అపార్ట్మెంట్లు ఈ ప్రాంతంలో శివర్లో పెన్నా నది రివిట్మెంట్ ను దాదాపు 6 నెలల నుంచి ఆపివేయడం జరిగింది. పెద్ద పెద్ద గుంటలు లోడారు. ఆ గుంటలు ఇప్పుడు వచ్చేటటువంటి నీళ్లు వరద వలన గుంటలు పూర్తిగా నిండిపోయినాయి. ఏ రోజు ఏ ప్రమాదం జరుగుద్దో పిల్లలు పరిస్థితి ఏందనే భయాందోళనలో భగత్ సింగ్ కాలనీ ప్రజలు ఉన్నారు. గతంలో కూడా రివిట్మెంట్ వాళ్ళు కట్టడానికి తవ్వినటువంటి గుంటల్లో 2 మహిళలు ప్రమాదవశాత్తు ఆ నెలల్లో పడి చనిపోవడం జరిగింది. మరలా ఈ రోజు 6 నెలల నుంచి పెద్ద పెద్ద గుంటల్లోడి పని ప్రారంభించకుండా ఆపేయడం జరిగింది. అందుకని ఏదైతే పని ఆపేశారో రివిట్మెంట్ వాళ్ళని తక్షణమే అధికారులు స్పందించి రివిట్మెంట్ వాళ్ళని పూర్తి చేయాలి. లేని పక్షంలో ఈరోజు పెన్నా నదిలో నీళ్లు వచ్చిన దాని కారణంగా కోతకి గురై అనేక ఇళ్లు పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అట్లాగనే ఆ వరద నీళ్లు కూడా భగత్ సింగ్ కాలనీకి వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. అందుకని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే రివిట్మెంట్ వాళ్ళని పూర్తి చేయాలి. లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దశల వారీ పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడే ఎస్సీ గారు ఇక్కడికి వచ్చారు. ఎస్సీ గారు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. 1 నెల రోజుల పాటు టైం ఇవ్వండి, మేము ఎస్టిమేషన్ పంపించున్నాం, పూర్తి చేసి పనులు చేస్తాం, ఒక రివిట్మెంట్ లో లెవెల్ కి ఫిల్లర్ చేసి చేస్తాం అనేటటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగనే ఆ ప్రాంతం గుంటల దగ్గర ఒక లష్కర్లను పెట్టేసి కాపలాదారులను పెట్టేసి ఎవరు కూడా ఆ ప్రాంతానికి రానికుండా చేస్తాం అనేటటువంటి హెచ్చరికల బోర్డు పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ అధికారులు చెప్పినటువంటి మాట ప్రకారం 1 నెల రోజుల్లో ఈ ఎస్టిమేషన్ పూర్తి చేసి ఈ రివిట్మెంట్ వాళ్ళని పూర్తి చేయాలనేటటువంటి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.